తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి పూర్తి సన్నద్ధంగా ఉన్నామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. ధర్మకర్తలే మండలి చైర్మన్గా మొదటి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించడమే కాకుండా సామాన్య భక్తులు వాహన సేవలో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. అఖిలాండ నాయకుని బ్రహ్మోత్సవాలంటే ప్రపంచంలో ఉండే సమస్త హిందువులందరికీ ఒక పండుగ లాంటిది. అలాంటి పండుగ మరోసారి ఈ నెల 24 నుంచి రేపు నెల 22వ తేదీ వరకు జరగనుంది. అయితే బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది, భక్తులకు సామాన్య భక్తులకు ఎలాంటి వసతి సౌకర్యాలు, స్వామివారి వాహన సేవలో పాల్గొనడానికి ఎలాంటి సౌకర్యాలు కలుగజేస్తుంది, అదేవిధంగా మూల విరాట్ దర్శనాన్ని ఏ విధంగా కలుగజేస్తుంది, ముఖ్యంగా భక్తులందరికీ ఆహ్లాదం కలిగించే విధంగా అలంకరణలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు పరోక్షంగా ఈ వాహన సేవలను వీక్షించనున్నారు. ఇలాంటి వాటి కోసం టీటీడీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తుందన్న విషయాల మీద మనతో మాట్లాడడానికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్కారం. ఓం నమో వెంకటేశ్వర. సార్, మొట్టమొదటిసారి అంటే మీరు మీ పాలక మండలి ఏర్పడిన తర్వాత మొట్టమొదటి బ్రహ్మోత్సవాలు ఎలాంటి వాహన సేవలు కానీ బ్రహ్మోత్సవాలకు కానీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. ఎప్పుడూ కని విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మీరే చూస్తారు ఈ బ్రహ్మోత్సవాలు ఏ విధంగా జరగబోతున్నాయనేది. ప్రతి ఒక్క చిన్న విషయంలో కూడా మేము శ్రద్ధ తీసుకుంటున్నాం. గతంలో కొన్ని ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరుగుండుంటే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అలాంటివి ఏమి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సుమారు 4500 మందికి పైగా పోలీసు ఉంటారు, శ్రీవారి సేవకులు, ఇంకా మిగిలిన టెంపుల్స్ నుంచి వాలంటీర్సు వేలాదిగా వస్తున్నారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ మాడవీధుల్లో గరుడోత్సవం రోజున కొంచెం రద్దీ ఎక్కువ వస్తుందేమో అని మాకు కొన్ని అంచనాలు ఉన్నాయి. దానికి అనుగుణంగానే మేము ఏర్పాట్లు చేస్తున్నాం. సుమారు 8 లక్షల లడ్డుల్ని అందుబాటులో ఉంచబోతున్నాం. అదేవిధంగా అన్నప్రసాదాలు అయితే ఉంది. వచ్చిన భక్తులకి ఫ్రీగా వాటరు, స్నాక్స్, టీ, కాఫీ, మిల్క్ ఇవన్నీ కూడా ఎవ్రీ 2-3 అవర్స్కి సప్లై చేయాలి ఉచితంగా అనేది నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఈ మాడవీధులను కూడా చాలా అద్భుతంగా వాళ్ళు అలంకరించడం జరుగుతూ ఉంది. విద్యుత్ దీపాలు అయితే ఏముంది, పుష్పాలతో అయితే ఏముంది. అదేవిధంగా ప్రతి ఒక్క కూడళ్లను పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి వాళ్ళకి దర్శన భాగ్యం కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఈ సీసీ కెమెరాలు కూడా ఇప్పుడున్న వాటికన్నా అదనంగా తీసుకొని ఇక్కడ ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్ ఉందో దాన్ని అప్గ్రేడ్ చేసి ఎప్పటికప్పుడు నిఘా పెట్టి ఏదైనా చిన్న అవకతవకలు జరిగితే దాని మీద వెంటనే స్పందించడానికి వీలుంటుంది. మొట్టమొదటిసారిగా ఇస్రో వాళ్ళు లేటెస్ట్ టెక్నాలజీతో వాళ్ళు మానిటరింగ్ చేయబోతున్నారు, క్రౌడ్ మేనేజ్మెంట్. వారి సహకారం కూడా తీసుకొని మనం ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ ఎక్కడెక్కడ ఏముంది, ఎలా ఉన్నారు జనం అనేది వాళ్ళు ఎప్పటికప్పుడు మనకి తెలియజేస్తారు. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు కూడా జరుగుతాయి. గరుడ సేవ రోజు, చక్రస్నానం రోజు రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ 2 రోజుల్లో ఎలా క్రౌడ్ మేనేజ్మెంట్ చేయబోతున్నారు? దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు ఏమైనా చేస్తారు? ఉన్నాయి. అదే ఇందాక చెప్పినట్టు ఇస్రో టెక్నాలజీ తీసుకొని వాళ్ళ యొక్క శాటిలైట్ ద్వారా మానిటర్ చేస్తారు. ఎక్కడ క్రౌడ్ ఎక్కడుంది, ఏం చేయాలా, అప్పటికప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకునే ఉంటాయి. కాబట్టి ఈ గరుడ సేవ రోజున ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆ విధంగా ఏర్పాట్లు చేసుకుంటాం.
ఎందుకంటే స్వామివారు మాడవీధుల్లో 8 నుంచి 10 గంటల సేపు వారు ఊరేగింపులో ఉంటారు. కాబట్టి ఎన్ని లక్షల మంది వచ్చినా స్వామివారిని దర్శించుకొని పోయే అవకాశం ఉంది. ఈ పుష్కరిణి ఒకటే, అక్కడ కూడా ఎంతవరకు రిస్ట్రిక్ట్ చేయగలుగుతాం, గజెత్తకాలను పెడుతున్నాం, అక్కడ కూడా ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. ఈ మెడికల్ సిబ్బంది, అదేవిధంగా ఈ అంబులెన్సులు కూడా 15 అంబులెన్సులు పెట్టి ఇవన్నీ ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటాం. సరే, ఈ శ్రీవారి సేవకులు, పోలీసులు, అదేవిధంగా విజిలెన్స్, టీటీడీ సెక్యూరిటీ విజిలెన్స్ సిబ్బంది కాక అదనంగా ఎవరినన్నా ఈ మేనేజ్మెంట్ కోసం పిలిపిస్తున్నారు? మనం పిలిపించక్కర్లేదండి, వాళ్ళే వాలంటరీగా వస్తున్నారు. ఆర్గనైజేషన్స్ నుంచి చాలా ఎక్కువ మంది వస్తున్నారు, వేల సంఖ్యలో వస్తున్నారు. అన్నదాన సత్రంలో కాకుండా బయట కూడా ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏదైనా బయట కూడా అన్ని చోట్ల వాళ్ళు సేవలు చూసుకున్నాం, ప్లాన్ చేస్తున్నాం. చైర్మన్ అయిన తర్వాత వ్యక్తిగతంగా మీకు ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రథమ సేవకుడిగా పాల్గొనబోతున్నారు, ఎలా ఫీలింగ్? చాలా బ్రహ్మాండంగా ఉంది. మా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం అది నాకు దక్కిందని అనుకుంటున్నాను. ఒక సేవకుడిగా, శ్రీవారి భక్తుడిగా ఇంతకన్నా అదృష్టం, అనుభూతి వేరే లేదు. మీరు పాలక మండలి బాధ్యతలు తీసుకున్న తర్వాత అన్యమతస్థుల విషయంలో కానీ, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్వామివారి దర్శనం వేగంగా కలగజేయాల భక్తులకు అని అనుకోవడానికి ఎందుకు మీకు కారణం ఏముంది? నేను చిన్నప్పటి నుంచి తిరుమల తప్ప వేరే గుడికి పోయేవాడిని కాదు. 90% తిరుమలకే వస్తాము, ఇంకో 10% ఏదైనా అకేషన్ అదేదో ఉంటే వెళ్తాం తప్ప. మాకు చిన్నప్పటి నుంచి ఈ టెంపుల్ అంటే మా కులదైవం వెంకటేశ్వర స్వామి అని భావిస్తాం మేము. కాబట్టి ఆ విధంగా స్వామివారు అంటే మనం ఏమన్నా కష్టాలు వచ్చినా, సుఖాలు వచ్చినా స్వామివారితో పంచుకుంటాం. ఆ విధంగా చిన్నప్పటి నుంచి అలవాటైంది అంతే, దాంట్లో స్పెషల్గా ఏమీ ఉండదు. మీరు అన్నట్టు ఈ యొక్క దేవుడి లీలలు నేను ఎక్కడి నుంచి ఏ స్టేజ్లో ఉండని తీసుకొచ్చి ఈ స్థానంలో కూర్చోబెట్టడం కూడా ఫస్ట్ వెంకటేశ్వర స్వామి దయ, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి దయ, ఈ ఇద్దరి వల్లే అయ్యానని అనుకుంటాను. సరే, మీరు సనాతన ధర్మ ప్రచారానికి ప్రత్యేకంగా ఏమైనా టీటీడీ తరఫున చేయబోతుంది? చాలా కార్యక్రమాలు తీసుకుంటున్నాం. హెచ్డిపిపి దాన్ని కూడా ప్రక్షాళన చేస్తున్నాం. అదేవిధంగా 1000 టెంపుల్స్ కట్టాలని నిర్ణయం తీసుకున్నాం. అది మ్యాక్సిమం దళిత వాడలు. ఎందుకు అవి నిర్ణయం తీసుకున్నామంటే అక్కడ చాలామంది ఈ మత మార్పిడి జరుగుతుంది, దాన్ని అరికట్టాలి. మనం అరికట్టాలంటే ఒక ఎమ్మెల్యేకి సంవత్సరానికి ఒక 6-7 టెంపుల్స్ ఇస్తే కొంతవరకు మనం కంట్రోల్ చేయగలుగుతాము అనే ఉద్దేశంతో ప్రారంభించాము. ఆ తొందరలోనే కార్యరూపం దాలుస్తుంది. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో మూల విరాట్ దర్శనానికి సామాన్య భక్తులకు ఎలా ప్రయారిటీ కలిగించబోతుంది? అది ప్లాన్ చేస్తున్నామండి. అది దాన్ని ఆ సబ్జెక్ట్ ఇంకా రాలేదు నా దగ్గర. ఈ బ్రహ్మోత్సవాలను ప్రత్యేకంగా మీ ముద్ర కనిపించే విధంగా ఎలా చేయబోతున్నారు? ఏదైనా మీ ఆలోచన ఉందా? నా ముద్ర అనేది ఇన్మెటీరియల్ అండి, దానికి సంబంధం లేదు. అందరం కలిసికట్టుగా బోర్డు అయితే ఉంది, ఆఫీసర్లే ఉంది. నా ఉద్దేశంతో ఇప్పుడు ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నారో బాగా డైనమిక్ ఆఫీసర్, ఏదన్నా ఒక ఇష్యూ ఉందని చెప్తే విదిన్ నో టైం కన్క్లూజన్కి వస్తూ ఉంది. అంటే యాక్షన్ చాలా ఫాస్ట్గా ఉంది. అటువంటిప్పుడు మాకు కూడా చేయాలనే ఉత్సాహం వస్తుంది. లేదా ప్రతిదీ మేము బోర్డులో తీసుకున్న నిర్ణయాలని నాంచి ఇది ఎందుకు, అది ఇంకా బోర్డు ఎందుకు అవసరం లేదు కదా. బోర్డులో తీసుకున్న నిర్ణయాలు ఈజ్ ఫైనల్. నేను ముఖ్యమంత్రికి కూడా అదే చెప్పాను నేను. సో ఆ విధంగా ఇప్పుడు టీటీడీకి మంచి రోజులు వచ్చినాయి. చాలామంది ఉద్యోగస్తులు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి సాల్వ్ చేస్తాం మేము, అట్లేం లేదు. యువగారు అయితే మాత్రం చాలా పాజిటివ్గా ఉన్నారు. సార్, లక్షలాది మంది భక్తులు ప్రత్యక్షంగా, పరోక్షంగా కోట్లాది మంది భక్తులు మీడియాలోనూ ఇతర సామాజిక మాధ్యమాల్లో స్వామివారి వాహన సేవలను
దర్శించుకుంటారు. ఈసారి ప్రత్యేకంగా ఆ దర్శనం మీడియా ప్రసారాల్లో ప్రత్యేకంగా ఏదైనా కొత్త ట్రెండ్ ఏదైనా క్రియేట్ చేయబోతున్నారా టెక్నాలజీని ఉపయోగించి? ఇదే వచ్చిన వాళ్ళకి దర్శనం చేపిస్తే చాలండి. మనం ఎక్కడి నుంచో ఏదో తీసుకొచ్చి చేయాల్సిన అవసరం లేదు. సార్ వెంకటేశ్వర స్వామి మహిమ వస్తారు, మన వల్ల ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. అంటే ఈ బాంబే వారితో ప్రత్యేకంగా చిత్రీకరణ చేయిస్తున్నారని మీరు చెప్పారు. ఈ బ్రహ్మోత్సవాలు ప్రత్యేకంగా ఒక డాక్యుమెంటరీ లాగా అది ఎంతమంది ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? వాళ్ళ టీం మొత్తం వస్తుందండి. హై ఎండ్ కెమెరాలు తీసుకొని వస్తున్నారు. 10 రోజులు షూట్ చేస్తారు. ఇప్పుడు కొన్ని పాటలు వస్తాయి, ఓం నమో వెంకటేశాయ, అది అంతే. అది ఆ విధంగా అసలు నేను చెప్పలేని మాటలో వారి యొక్క అంత పెద్ద డైరెక్టర్ వస్తున్నాడు, ఆయన దగ్గరుండి ఇవన్నీ షూట్ చేసి ఓ 10 ఎపిసోడ్లు ఇస్తాం. అది టీటీడీ ప్రాపర్టీ అవుతుంది, అన్ని రైట్స్ టీటీడీకి. అది చూస్తే వెంకటేశ్వర స్వామి ఒక 100 రెట్లు ప్రతిష్ట పెరగచ్చు. అన్ని కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ. కానీ జనరల్గా 90% జనాలకి తెలియదు ఇక్కడ ఏం జరుగుతుందని. దానివల్ల మొత్తం ప్రపంచానికి చాటి చెప్తాం. పెద్ద ప్రాజెక్ట్ అది. టీటీడీకి రూపాయి ఖర్చు లేకుండా వాలంటరీగా వచ్చేస్తున్నారు. అంత భక్తులు ఉన్న జనానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఈ బ్రహ్మోత్సవాల్లో అన్నప్రసాదాల్లో ప్రత్యేక ఏదైనా మెనూ మారుస్తున్నారు, ఆ విధమైన ఆలోచన ఏదైనా చేయవచ్చు? లేదండి, వడ పెట్టాం కదా చాలా. సరే, ఈ 8 నెలలు మీరు 8 నెలలు పనితీరులో మీ పాలక ఎలాంటి మార్పులు తీసుకొచ్చారని భావిస్తున్నారు? నేను ఇందాక చెప్పాను, మేము బోర్డులో తీసుకున్న అన్నీ కూడా అమలు కాలేదు. అవన్నీ అమలు అయితే ఈరోజు టీటీడీ ఎక్కడో ఉండేది. మాకు కొంత అసంతృప్తి ఉంది, నాకే కాదు మా బోర్డు మెంబర్లకు అందరికీ అసంతృప్తి. ఇప్పుడు మంచి రోజులు వస్తున్నాయి అనుకుంటున్నాను. చూద్దాం. ఓం నమో వెంకటేశ్వర. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి అధికారులతో కలిసి సంయుక్తంగా ధర్మకర్తల మండలి కృషి చేస్తుంది. అదేవిధంగా స్వామివారి వాహన సేవలో పాల్గొనే ప్రతి భక్తుడు సంతృప్తిగా స్వామివారి దర్శనం చేసుకునే విధంగా, ప్రత్యక్షంగా పరోక్షంగా చూసే ప్రతి ఒక్కరూ స్వామివారి వాహన సేవలో తరించే విధంగా ఏదైతే టీటీడీ ముందుకు పోతుంది. అదేవిధంగా సనాతన ధర్మ ప్రచారం కోసం ఇప్పటికే 1000 దేవాలయాలు దళితవాడల్లో నిర్మించడానికి నిర్ణయం తీసుకున్నాం. దీంతోపాటు తన మీద పెట్టిన నమ్మకాన్ని, అధినేత పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము కానివ్వకుండా ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా అధికారులతో కలిసి సంయుక్తంగా ముందుకు పోతున్నామని చైర్మన్ బిఆర్ నాయుడు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుమల నుంచి.